ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, సంఘంలో నలుగురితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా బాధించేది విమర్శ. ఇది నిరాశ, నిస్పృహలకు, కలహాలకు కారణమవుతున్నది. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు దానిని మేము ఎలా తీసుకోవాలి? మేము విమర్శించకుండా ఎలా ఉండాలో దయచేసి తెలియజేయండి. బాబా: విమర్శించడం చాలా తప్పు, మహాపాపం. ఎవరిని విమర్శించకూడదు, నిరసించకూడదు. నిజానికి విమర్శించే అధికారం ఎవరికీ లేదు కూడా. అసూయ, అహంకారాలే విమర్శకు కారణాలు. నిన్ను ఎవరైనా విమర్శిస్తే ఎలా తీసుకోవాలి అని అడిగావు. మొదట ఎవరు విమర్శిస్తున్నారు అని విచారించు. విమర్శ శరీరానికైతే అది మంచిదే. అశాశ్వతమైన దేహాన్ని అసలు నీవే నిరసించుకోవాలి. కనుక ఎదుటి వ్యక్తి నీ దేహాన్ని విమర్శించి నీకు ఉపకారం చేస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ అతడు నీ ఆత్మను విమర్శించాడనుకుంటే అతని ఆత్మ నీ ఆత్మ ఒకటే కాబట్టి తనను తానే విమర్శించుకున్నట్లవుతుంది. ఈ రెండు విధాలుగాను విమర్శ నిన్ను బాధించకూడదు. పోనీ పైకి పెద్దగా నిన్ను విమర్శించాడనుకో, అది గాలికి పోతుంది. తనలో తాను అనుకున్నాడనుకో, అది అతనికే చెందుతుంది, కానీ నీకు చేరదు. ఈ ప్రకారంగా ఆలోచిస్తే విమర్శ నిన్ను బాధించదు. ఒక చిన్న ఉదాహరణ: నీకు ఎవరన్నా ఒక రిజిస్టర్ లెటర్ రాశారనుకో, ఎక్నాలజ్మెంట్ రసీదు మీద నీవు సంతకం చేస్తే పోస్ట్ మ్యాన్ ఆ రిజిస్టర్ లెటర్ ఇస్తాడు. నీవు సంతకం చేయవు అనుకో, ఆ ఉత్తరాన్ని నిరాకరించావనుకో, ఏమవుతుంది? ఆ ఉత్తరం తిరిగి వ్రాసిన వాడికి చేరుతుంది. అలాగే విమర్శని నీవు పట్టించుకోనప్పుడు అది విమర్శించిన వాడికి వాపసు వెళ్ళిపోతుంది. నా ఉద్దేశంలో వన్ హ్యాజ్ టు బీ జడ్జ్డ్ బై ద మెరిట్స్ బట్ నాట్ ఫాల్స్. అంటే ఒకరి మంచిపై మనం నిర్ణయించుకోవాలి, కానీ తప్పులపై కాదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్స్ అండ్ అదర్ మెరిట్స్. మనం చేసే విమర్శ నిజానికి మన అంతర్భావ ప్రతిబింబమే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీలో ఏది ఉందో అదే బయట కనిపిస్తుంది. ఒక పర్యాయం కృష్ణుడు దుర్యోధను పిలిచి రాజ్యంలో ఒక మంచివాడిని వెతుకొని రమ్మన్నాడు. దుర్యోధనుడు రాజ్యమంతా గాలించి రాజ్యంలో ఒక్కడూ మంచివాడు లేడు, నేను ఒక్కడే మంచివాడిని అన్నాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజును పిలిచి రాజ్యంలో ఎవరైనా చెడ్డవాడు ఉంటే వెతుకుని రమ్మన్నాడు. ధర్మరాజు రాజ్యమంతా తిరిగి వచ్చి రాజ్యంలో అందరూ మంచివారే, చెడ్డవారు కనిపించటం లేదు. ఏ కొద్ది చెడు ఏదైనా ఉంటే అది నాలోనే ఉంది, మిగిలిన వారంతా మంచివారే అన్నాడు. చూసావా, దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటావో అంతా అదే రంగులో కనిపిస్తుంది. కనుక అంతా నీ దృష్టిలోనే ఉంది, సృష్టిలో లేదు. ఈ విషయాన్ని గమనిస్తే నీవెవరిని విమర్శించవు, విమర్శించలేవు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కరించినా అది భగవంతుడికే చెందుతుంది. అలాగే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నిరసించినా భగవంతుడిని నిరసించినట్లవుతుంది. నీవు ఎదుటి వ్యక్తి కళల్లో చూసినప్పుడు అతని కనుగురుడులో నీ బింబం కనపడుతుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తికి నీ కనుగురుడులో తన బింబం కనబడుతుంది. అంటే ఎదుటి వ్యక్తులు నీవు, నీలో ఎదుటి వ్యక్తి ఉన్నారన్నమాట. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఈ భావం ఉన్నప్పుడు విమర్శ అనే ప్రశ్నే ఉదయించదు. ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ నీ చూపుడు వేళ్ళను చూపిస్తే 3 వేళ్ళు నీ వైపు సూచిస్తూ ఉంటాయి. ఇది గ్రహిస్తే విమర్శకు తావే లేదు. భగవంతుడు ఎప్పుడు విమర్శించడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను, పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిందేదో గడిచిపోయింది, ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని. సాయిరామ్.